హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్ట్యూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన భారతదేశ రైల్వేలో అంటే మన ఇండియన్ రైల్వేస్లో ఒక రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ వెలువడింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నేను మీకు ఇప్పుడు ఇక్కడ మీకు పూర్తిగా వివరిస్తాను. సో ఇందులో మనకు రైల్వే రిక్రూట్మెంట్ దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్కి రావచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు అనేది నేను ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ చూపెడతాను. సో దీనికి ముందుగా మనకు నోటిఫికేషన్ అనేది 28 డిసెంబర్ 2024లో రావడం జరిగింది. సో ఈ పబ్లికేషన్ అనేది 22 జనవరికి ఇవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ డేట్ అనేది 23 జనవరి 2025కి వచ్చేస్తే మనకు క్లోజింగ్ డేట్ అనేది 22 ఫిబ్రవరి 2025లో క్లోజ్ అవుతుందన్నమాట. సో మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ 22 ఫిబ్రవరి లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే, ఈ వేకెన్సీస్ అనేది మనకు ఒక 32,438 వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఇనిషియల్ పే అనేది 18,000 ఇవ్వడం జరిగింది. సో వీరికి ఏజ్ అంటే 18 to 36 ఇయర్స్ ఉండాలి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే మనము ఇక్కడ మనం క్లియర్గా 10th లేదా ఐటీఐ లేదా ఎన్ఏసి ఉండటం కంపల్సరీ అనమాట. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 1/1/2025 వరకు మనకి 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండవలసి ఉంటుందన్నమాట. సో దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా అర్హులే అనమాట. సో దీనికి సంబంధించిన మ్యాక్సిమం క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇలా కిందికి వచ్చేసి స్క్రాల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్లో అనెక్సర్ ఏలో ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఈ ఫిట్నెస్ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 18 to 36 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. సో బీసీ వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమము 3 ఇయర్స్ ఇస్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇస్తున్నారు. అందులో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ అనేది ఉండటం జరుగుతుందన్నమాట. సో ఇందులో నెక్స్ట్కి వచ్చేసి మనకు పర్సన్ విత్ డిజాబిలిటీస్ అంటే బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ అనేది 10 ఇయర్స్ వరకు ఇలా క్యాస్ట్ పరంగా ఇలా 13 ఇయర్స్ 15 ఇయర్స్ 40 ఇయర్స్ అండ్ 43 ఇయర్స్ 45 ఇయర్స్ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో 18 to 36 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా నెక్స్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది 10th లేదా డిగ్రీ లేదా ఐటీఐ వాళ్ళు లేదా అండ్ ఎన్ఏసి వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా అర్హులు అనమాట. సో ఇందులో ఎగ్జామినేషన్ ఫీ అనేది బీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్ ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఆ డేట్ లోపల మనము అప్లై చేసుకుంటే మనము ఈ పోస్టులకి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకవేళ సికింద్రాబాద్ కనుక సెలెక్ట్ చేసుకుంటే గిన ఇందులో మొత్తం 14 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏ పోస్టుకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయనేది మనము ఈ చార్ట్ నుంచి చూసుకోవచ్చు. సో ఇందులో మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్కు సంబంధించి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ మొత్తం 710 పోస్టులు అండ్ ఎస్సీకి 235, ఎస్టీకి 144, ఓబీసీకి 415, ఈడబ్ల్యూఎస్కి 136, టోటల్గా 1642 మాత్రమే ఈ సికింద్రాబాద్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము రైల్వేలో గ్రూప్ డికి సంబంధించిన అనెక్సర్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో మీరు తప్పకుండా 22 ఫిబ్రవరి 2025 లోపల
ఈ అప్లికేషన్ చేసుకొని జాబ్ కొట్టగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.